ఆ సాయంకాలమున నలుగురు మంత్రులు తమ కూతుండ్రనిత్తుమని వచ్చిరి. మిహిరకులుడు వారిని పంపించెను. నేను మీ కూతుండ్రను వివాహమాడను. ఎవని కూతురుని నేను పెళ్లి ఆడుదునో వానికి రాజ్యమునందు అధికమైన అధికారం వచ్చును. వాడు నన్నే కాదనవచ్చును. కనుక కలిగిన సంతానమును కాదని తన కొడుకునకు రాజ్యమిచ్చుటకు ప్రయత్నింపవచ్చును. నేను దండయాత్ర పోయి రాజులను గెలిచి వారి కూతుండలో ఎవతో సౌందర్యవతియో ఆమెను పెళ్లి ఆడేది. అప్పుడు గాని నాకు పట్టాభిషేకము జరగదు. ఈలోగా నేనే ధరాపతిని. పట్టాభిషిక్తుడును కాకపోయినను నేను ధరాపతిని. రాజు కొడుకు నగుట చేత నేనే రాజును. ఆ పట్టాభిషేకము ఒక ఆచారం. ఆ ఆచారము నిర్వర్తింపబడనంత మాత్రమున నేను రాజును కాదనుటకు వీలు లేదు. రాజనగా సైన్యము కలవాడు. నాకు సైన్యము కలదు. నేను తిరిగి వచ్చు లోపల ఈ రాజ్యమును ఎవడైనా స్వతంత్రించినచో వానిని కూకటి వేళ్లతో పెళ్లగించెదను. మిహిరకులని మాటలు ఎంత ధర్మబద్ధములుగా ఉన్నవో వాని మాటలంత భయంకరములుగా ఉన్నవి. మంత్రులను భుజంగములవై ఐరి. మరునాడు దండయాత్రకు సన్నాహములు జరిగాను. తాను లేనప్పుడు రాజ్యమును నడుపుటకు తద్దధికారులను మిహిరకులుడు నియమించను. ఇదివరకున్న నగరాధ్యక్షుని తొలగించి నిష్కంఠుని నగరాధ్యక్షునిగా నియమించను. అతని ప్రయత్నము, అతని ఏర్పాట్లు, అతని బయలుదేరుట పూర్వం 10 దండయాత్రలు చేసినవాడు చేసినట్లు ఉండెను. ఈ ప్రతిభావంతుడైన మిహిరకుల్ని చూచి అధికారులు అందరూ నివ్వెరపోయిరి, భయపడిరి, ఉక్కిరి బిక్కిరి అయిరి. మిహిరకుల్ని సేనా సాగరము బయలుపడెను. అనంతమైన ఉప్పెన వలె బయలుపడెను. వాని ముందు ధాత్రి నిల్చుడలేదు. సైన్యపాద ఘట్టమున వలన ధాత్రి కనిపించుచుండె. నదులు త్రోవలిచ్చెను. అభిసారము, త్రిగర్తము, గాంధారము గజగజలాడిపోయాను. మిహిరకులుడు బయలుదేరుట ఏమి, ధాత్రి కొరకదలుట ఏమి? దుర్గాధ్యక్షులు దుర్గములను పరిత్యజించి పారిపోవుట ఏమి? ప్రాకారములు పగిలిపోవుట ఏమి? కందకములు కూడిపోవుట ఏమి? కోటలను కొల్లగొట్టుట ఏమి? పట్టమని 10 రోజుల ముట్టడి ఒక్క చోట కూడా లేదు. అది దండయాత్ర కాదు. అది వధువు యొక్క అన్వేషణమన్న వార్త రాజులందరకు తెలిసిపోయింది. ఇట్టి మహావీరునకు తమ కూతుర్నిచ్చుటకన్న రాజులకు కావలసినదేమి? కానీ రాచరికపు టీవీ మరి ఒక రీతిగా ప్రదర్శింపబడు. అతడు రావలేను, ముట్టడి వేయవలేను, తమ కోటను నిర్జింపవలేను. అప్పుడు కూతునిచ్చి సంధి చేసుకొని వెళ్ళను. అందుచేత దండయాత్ర తప్పలేదు, యుద్ధము తప్పలేదు, కోటల ముట్టడులు తప్పలేదు. 4 దేశములు రాజులు నిర్జయింపబడి వారి కోటను నిర్మూలింపబడిన. వారు బందీగా కొనబడి. వారి కూతులు మిహిరకులకు నచ్చలేదు. అతడు రాజులను వదిలిపెట్టాను, కప్పములను స్వీకరించాను. గాంధార దేశమున 10 కోటలను పట్టుకొనెను. ప్రధానమైన దుర్గములకు మరునాడు బయలుదేరిపోవెను. ఆ రాత్రి మిహిరకుల్ని గుడారమునందు దీపము వెలుగుచుండగా సైనికులు 3 చేతులు విరచి కట్టిన ఒక సైనికుని తీసుకుని వచ్చిరి. అతని ఒడల ఇనుప కవచములు కలదు. శిరస్త్రాణం కలదు. బొడ్డున చురకత్తి కలదు. వయసు చాలా చిన్నది, 16 ఏండ్లుండవచ్చును. సైనికులు అతనిని చూపించిరి. ఇతడు మన సైనికుడు కాడు, గాంధారపతి రహస్యచారుడు. ప్రభువులు రేపు గాంధార రాజ్య ప్రధాన నగరమును ముట్టడింపనెంచుచున్నారు. అందుచేత ఇతనిని తమ సన్నిధానముకు తెచ్చితివి. మిహిరకులుడు బంధితుని వంక చూశాను. అతడు శ్యామల వర్ణుడు, వెడదలైన కనులు, లేతధనము కల ముఖమున ఉట్టిపడుచుండెను. మిహిరకులుడు సైనికులతో వాని బంధనములు వదిలించుడని చెప్పి వారిని వెడలిపొమ్మనెను. వారు వెడలిపోయిరి. మిహిరకులుడు, రాజకుమార, నీ కవచమును శిరస్థానము తొలగించి ఇచ్చట సుఖముగా ఉండును. వేడి నీళ్లున్నవి, స్నానము చేయు. ఈ నా ఉడుపులు కలవు, ధరించును. ఈ ఉడుపులు నేనింత సాహసము చేయలేదు. నేను అగ్నిహోత్రమును, నీవు సీతాకోక చిలకవు వంటి రాజబిడ్డవు. నిన్ను నేను దహింపను, కానీ నిన్ను వదిలిపెట్టను. నీవేమి రహస్యములు గ్రహించితివో చెప్పు. ఓయి మిహిరకులుని నీ వెరగవు. నా రహస్యములు నీకు 100 తెలిసినను నా సైన్యము ముందు మీ రాజు గాని మీ సైన్యము గాని నిలవలేదు. నీ మొగము చూచినంత నాకొక్కటి బోధపడినది. ఎవని మొగము చూచి వాని యందు నాకు ప్రేమ కలుగుట అన్నది నేను ఇదివరకు ఎరుగను. అందరు మనుషులు నాకు మనుషుల వలె కనిపిత్తురు. వారిని వధించుటకు నాకెప్పుడు అభ్యంతరం లేదు. ఓయి నిన్ను నేను వధింపను.
నీవు పసివాడు, నేను వృద్ధుడనని కాదు. నిన్ను చోచినచో నా ఎడదలో